హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బా! ఏంటండి బాబు మీషోలో బొటిక్ స్టైల్ కిడ్స్ హాఫ్ సారీస్ కూడా అదే పట్టు పరికిణీస్ కూడా వచ్చేస్తుంటే బయట ఎందుకు స్టిచ్ చేస్తాను చెప్పండి. నేను యాక్చువల్‌గా ఏంటంటే మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ అని అనుకుంటున్నాము. ప్రెజెంట్ ఇప్పుడు కాదు. అయితే దానికి ఒక డ్రెస్ అయితే తీసుకుందామని చెప్పి మనం అనుకునే కలర్స్ కొన్ని ఉంటాయి కదా! అలా డిజైన్ చేద్దామని చూసాననమాట. చూస్తున్నప్పుడు నాకు ప్లెయిన్ అదే ఏమంటారు ఆహ్, ప్లెయిన్ క్లాత్ అంటే పట్టులోనే మనకి మీటర్స్‌లో దొరుకుతుంది కదా! 3 మీటర్స్ సారీ 2 మీటర్స్ వచ్చేసి రూ. 500 అట్లా ఉంది. 2 కలర్ కాంబినేషన్ అనమాట. నేను కలర్ కూడా చెప్తాను. పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో తీద్దాము అని చెప్పి అనుకున్నాను. అప్పుడు నాకు అదే సెర్చ్ చేస్తూ ఉండగా ఇంకా మనం చూసేటప్పుడు ఇంకా ఏమైనా ఇంకా బెటర్ ఉన్నాయి. మనం ఈ మధ్య కాలంలో ఏంటంటే పర్టిక్యులర్‌గా నేను మీషోలో ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి చూస్తుంటే నాకు ఈ డ్రెస్ కనిపించింది. నాకైతే చాలా నచ్చిందండి. యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే ఒరిజినల్ అయితే అనుకోలేదు. రిప్లికానే వస్తుందనుకున్నాను. కానీ ఇంత మంచిగా వస్తుందని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా బావుందండి. ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్‌తో వచ్చి మీకు థంబ్‌నెయిల్‌లో పెడతాను పిక్చరు అంటే పిక్కు. సేమ్ పిక్ యాజ్ ఇట్ ఈజ్ దిగిపోయిందండి. నిజంగా చాలా బావుంది. లోపల లైనింగ్ ఇచ్చారు. హ్యాండ్స్ వచ్చి ఇప్పుడు ట్రెండింగు 'బాహుబలి' బుట్ట వస్తుంది చూసారా పైకి లెగ్స్ ఆ బుట్ట ఇచ్చారు. అండ్ వర్క్ వచ్చింది. లైనింగ్ మంచిగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ జిప్ వచ్చింది. కింద ఫ్రిల్స్ వచ్చింది. అదే బ్లౌజ్‌కి ఫ్రిల్స్ వచ్చాయి. చాలా బాగుంది నిజంగా. అండ్ పరికిణి వచ్చేసేటప్పటికి ఇది మనకేంటంటే నేను జెన్యూన్‌గా చెప్తున్నానండి. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళు తీసుకోవద్దు. 14 ఇయర్స్ వరకు 0 సైజ్ నుంచి 14 ఇయర్స్ వరకు అవైలబుల్‌గా ఉందండి. 10 తర్వాత ఇయర్స్ వాళ్ళకి తీసుకోవద్దు. ఎందుకంటే మనకి అంత గ్యారా అనేది చిన్న పిల్లల వరకు ఓకే గానీ పెద్దవాళ్ళకి అంత సెట్ కాదని నాకు అనిపించిందనమాట. మా పాప హైట్‌కి, మా పాప పర్సనాలిటీకి ఓకే. కానీ 14 అంటే 10 తర్వాత నుంచి కొంచెం ఎలాగైనా డిఫరెన్స్ వస్తుంది కదా! వాళ్ళకి పెద్దగా సెట్ కాదనేది నా ఒపీనియన్ అనమాట. అయితే లైనింగ్ అనేది చాలా ఇచ్చారు. ఇప్పుడు కరెంట్ ఫ్రిల్స్ వస్తున్నాయి చూసారా? లెహెంగా కొంచెం అలానే ఉంది. కానీ ఏంటంటే ఇది నాకు తెలిసి 2 మీటర్స్ కూడా పట్టుండదు స్టిచ్ చేసినందుకు. అదొక్క డిసప్పాయింట్. అంటే చిన్నపిల్లల వరకు ఓకే గానీ కొంచెం పెద్దవాళ్ళకైతే సెట్ కాదనేది నా ఒపీనియన్. కానీ క్వాలిటీ ఏదైతే సూపర్‌గా ఉంది. నేను ఇది రూ. 600 తీసుకున్నాను. రూ. 600కి వర్త్ అని చెప్తాను. నార్మల్‌గా మనం స్టిచ్ చేయించుకోవాలంటే రూ. 1000 తీసుకుంటున్నారు. ఇంక 600కి డ్రెస్ వచ్చి మెటీరియల్, కుట్టిన డ్రెస్సు అండ్ ఇంకోటి ఫుల్ వర్క్‌తో వచ్చింది. ఫుల్ అంటే బాటమ్ పార్ట్‌కైతే చాలా వచ్చిందండి. నా ఒపీనియన్ ఏంటంటే పిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలు అండ్ ఏదైనా ఫంక్షన్ అయితే వేసుకుంటారు. మహా అయితే ఒక 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ వేసుకుంటారు. ఒక్కొక్కసారి 2, 3 టైమ్సే వేసుకుంటారు. అయితే మనం వేలుకి వేలు పెట్టి కాస్ట్‌లీ తీసేసుకుని అది మళ్ళీ ఎవరికైనా ఇవ్వాలంటే మనసొప్పక దాన్నేమో బీరువాలో పెడతాము. అది నాకు అది నచ్చదనమాట. నేను నార్మల్‌గా కాస్ట్‌లీ తీసినా కూడా పిల్లలు ఇంక వేసుకోవట్లేదంటే ఖచ్చితంగా ఎవరికైనా ఇచ్చేస్తాను. ఎందుకంటే అది బీరువాలో పెట్టుకుని ఏమైనా పూజ చేసుకుంటామా? లేదంటే దాన్ని డైలీ చూసుకుంటే ఏమైనా సైజు పెరుగుతదా? పెరగదు కదా! నా మెంటాలిటీ అలా ఉంటుందనమాట. నేనేం సజెషన్ చేస్తున్నా అంటే తక్కువ బడ్జెట్‌లో కావాలి. మా పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. మాక్సిమం అంటే ఒకసారి కంటే ఒక 4, 5 టైమ్స్ కంటే ఎక్కువ వాళ్ళకి వర్క్ అవ్వదు అనుకునేటప్పుడు ఖచ్చితంగా వర్క్ అవ్వదు అనుకోవడం కాదండి. ఖచ్చితంగా వర్క్ అవ్వదు. ఎందుకంటే ఎదిగే పిల్లలు, స్కూల్‌కెళ్ళే పిల్లలు ఒక 5, 6 సార్లు వేసుకునేటప్పటికి ఇంక అయిపోతుంది. మహా అయితే ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ వేసుకుంటారు. ఆ 1 ఇయర్‌లో 3 టైమ్స్ వేసుకుంటారు. ఒక్కొక్కసారి అయితే 2, 3 టైమ్స్ మా అజ్జి అయితే ఒక్కసారి 2 సార్లు వేసుకున్న డ్రెసెస్ కూడా సైజెస్ ప్రాబ్లమ్ వచ్చి ఇచ్చేసాననమాట. అందుకని చెప్పి ఇటువంటి కొంచెం తక్కువ బడ్జెట్‌లో తీసుకున్నాను అనుకోండి. 4 సార్లు వేసుకున్నా, 5 సార్లు వేసుకున్నా, ఆఖరికి 1, 2 సార్లు వేసుకున్నా ఎవరికైనా ఇచ్చినా కూడా ప్రాబ్లమ్ ఉండదు. అంటే మరీ ఎక్కువ ప్రైస్ పెట్టి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా! చాలామంది. అలాంటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అంటే అందరని చెప్పట్లేదు. మళ్ళీ మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నారు. జస్ట్ చెప్తున్నాననమాట. ఇలాంటివి తక్కువ తీసుకుంటే మనకు వర్కౌట్ అవుతుందనేది నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకున్నారంటే ఫర్దర్‌గా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే చూసి ఆర్డర్ పెట్టుకోవద్దు. దీనిది